ఒక బండి నడాలంటే పెట్రోలో డీజిలో కావాలి, లేకపోతే ఎలక్ట్రికల్ ఎనర్జీయో కావాలి. ఇంజిన్ని స్టార్ట్ చేస్తుంది, ఆ ఇంజిన్ వీల్ని తిప్పుతుంది, బండి ముందుకెళ్తుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ వల్ల మన ఇంట్లో లైట్, బల్బ్, ఫ్యాన్ ఇవన్నీ పనిచేస్తున్నాయి. బట్ ఈ శరీరం అనేది ఎలా పనిచేస్తుంది? నో డౌట్ మన లోపల బ్లడ్ ఉంది, హార్ట్ బ్లడ్ని పంప్ చేస్తుంది, బ్రెయిన్ వల్ల ఆర్గన్స్ పనిచేస్తున్నాయి. బట్ వాటికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? భగవద్గీత చాప్టర్ 7 శ్లోక్ నెంబర్ 5లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, నీ శరీరం ఈ లోకంలోనే పుట్టింది, ఈ లోకం వల్లే పుట్టింది. ఫైర్, ఎయిర్, ఎర్త్, వాటర్, దీనివల్లే నీ శరీరం పుట్టిందని ఈ మాట సైన్స్ కూడా చెప్తుంది. ఈ లోకంలో ఉన్న మ్యాటర్ వల్ల యాటమ్స్ తోటే మన శరీరం పుట్టిందని. శాండ్, మన శరీరం రెండు ఈక్వలే. అలాంటి ఈ శరీరం లోపలికి ఎనర్జీ భగవంతుడి నుంచి వస్తుంది, ఒక డివైన్ ఫోర్స్ నుంచి వస్తుంది. దాన్నే మనం గాడో, భగవంతుడు, కృష్ణుడు అని చెప్తాం. బట్ చాలామంది మనుషులు ఈ మాటని కరెక్ట్గా అర్థం చేసుకోకుండా వాళ్ళని వాళ్ళు దేవుడు అనుకుంటారు. ఒక సముద్రం నుంచి ఒక చుక్క నీళ్లు తీసేస్తే ఆ చుక్క నీళ్లు సముద్రం అయిపోద్దా? అవ్వదు. బట్ రెండు ఒకటే, ఒక్కడి నుంచి వచ్చాయి. సముద్రంలో ఉన్న నీళ్ళు క్వాలిటీ సేమ్ క్వాలిటీ ఆ చుక్క నీళ్ళు కూడా ఉంది. బట్ ఆ చుక్క నీళ్ళు సముద్రం అవ్వదు. సేమ్ అలాగే మన సోల్స్ దేవుడు అవ్వదు. మనం దేవుడి నుంచి వచ్చిన ఒక చిన్న పార్ట్ అంతే. అలాగే ఈ శరీరం కూడా మనం కాదు, అది మనం మర్చిపోతున్నాం. రీసెంట్గానే అహ్మదాబాద్లో ప్లేన్ క్రాష్ అయింది, మనందరికీ తెలుసు. చాలామంది ఫ్యామిలీస్ చాలా థింగ్స్ని, చాలామంది మనుషుల్ని కోల్పోయారు. బట్ నిజం చెప్తే ఈ లైఫ్ పైన మనకి కంట్రోలే లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ శరీరంలో పర్మనెంట్గా ఉండడానికి రాలేదు. నో డౌట్ దేవుడు వేరంగా తీసుకొని వెళ్ళిపోయారు చాలామంది మనుషుల్ని. బట్ అది రాత, ఇది మన కంట్రోల్లో లేదు. ఎవరికి తెలుసు? నెక్స్ట్ మీరైనా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు. సో ఎవరితోటి కూడా కోపంతో, అహంకారంతో మాట్లాడడం ఆపేయండి. మనస్ఫూర్తిగా హంబల్నెస్తో, కైండ్నెస్తో మాట్లాడడం స్టార్ట్ చేయండి. మేబీ ఈరోజు వాళ్ళది ఆఖరి రోజు అవ్వచ్చు, లేకపోతే మీదైనా అవ్వచ్చు. అప్పుడు దాకా కృష్ణుడి పేరు తీసుకోండి. జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే. ప్రగతిం విద్ధి వై పరాం జీవభూతాం మహాబాహో యయైనం ధార్యతే జగత్.